ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక చూపించినటువంటి వార్మప్ ఎక్సర్సైజెస్ చేశాము. ఆ వార్మప్ ఎక్సర్సైజ్ని నేను 10 కౌంటింగ్ చేశాను. ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు లేదా కఠినంగా ఉంది అనిపించినప్పుడు 6 కౌంటింగ్సే చేయొచ్చు. చేసి దాంట్లో లేదు కొంతమందికి చాలేదు అనుకున్న వాళ్ళు ఇదే 10 కౌంటింగ్ని 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా చేసి దాని యొక్క ఉపయోగాన్ని పొందొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చెప్తాను. ఆ కొన్ని ఆసనాలు ఎందుకంటే జనరల్గా వచ్చేటువంటి మన సమస్యలకు చిన్న చిన్న ప్రతి వాళ్ళు చేయగలిగినవే అని నేను చూపిస్తాను. మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎప్పుడు కూడాను ఏదో ఒకటి తింటుంటాము, కరెక్ట్ అయినటువంటి వ్యాయామము అది లేక గ్యాస్ ప్రాబ్లం అనేది సర్వసాధారణం. ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది దాంట్లో నుంచి బయటపడటానికి 2 ఆసనాలు ఉన్నాయి. వాయుముక్తాసనము మరియు పశ్చిమోత్తనాసనము. ఆ 2 మీకు నేను చూపిస్తాను. వాయుముక్తాసనము అంటే ఇప్పుడు ఎలాగో నేను వాయుముక్తాసనాన్ని ముందు వజ్రాసనం నుంచి వేయాలి. అంటే ఇది మనము దండాసనంలో ఉన్నామన్నమాట. ఈ స్థితిని దండాసనము అంటారు. ఇక్కడి నుంచి వజ్రాసనంలోకి వెళ్ళాలి. వజ్రాసనం 1 2. దీన్ని వజ్రాసనము అంటారు. ఈ వజ్రాసనం మొత్తం ఆసనాల్లోకి వజ్రాసనం అనేది విశిష్టమైంది. ఇది ఎప్పుడైనాను ఏ సమయంలో అయినాను ఎల్లవేళలా ఈ ఆసనాన్ని మనము వేయచ్చు. మామూలు ఆసనాలు అయితే అన్నం తినంగా నేను మంచినీళ్ళు తాగినంగా నేను కడుపులో బాగా లోడ్ ఉన్నప్పుడు చేయకూడదు. కానీ ఈ వజ్రాసనం మటుకు ఏ సమయంలోనైనా సరే అన్నం తిన్న వెంటనే కూడా చేయొచ్చు. భుక్తాయాసంగా ఉన్నప్పుడు కూడా వజ్రాసనంని వేసి 1 నిమిషం కనుక ఉంటే ఆ భుక్తాయాసనం తీరిపోతుంది. ఇప్పుడు మనం పవన ముక్తాసనం ఎలా వేయాలి అనేది చూద్దాం. 1 చేతులు చాపాము, వేళ్ళు ఇలా ఉంచాము. ఇప్పుడు గాలిని లోపలికి పీల్చుకోండి, బ్రీతింగ్. 2 గాలిని వదిలేసేయండి. 3 పొట్టు కడుపు కింద పెడుతూ చేతులు లోపలికి పెట్టి గాలి బాగా పీల్చుకోండి. 4 గాలిని వదిలేస్తూ నుదుటి భాగాన్ని భూమికి లేదా మోకాలికి ఆంచేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ చేతుల మటుకు ఈ 2 పొత్తి కడుపు కింద అంటే బొడ్డు కింద భాగంలో బాగా లోపలికి ఆంచి పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 5 6 7 8. ఇది పవన ముక్తాసనం అంటారు దీన్ని. ఈ ఆసనం వలన మనకు గ్యాస్ రిలీజ్ అయిపోయి మనకు హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది పశ్చిమోత్తనాసనం కూడా ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ 2 ఆసనాలని మీరు ఒక్కొక్కటి 2 పర్యాయములు లేదా 3 పర్యాయములు కనుక అది చేస్తే సరిపోతుంది. మళ్ళీ దండాసన స్థితిలోకి వచ్చేస్తున్నాం. ఆసనాలు ఎప్పుడు కూడాను స్లోగా చేయాలి. చివరి స్థితికి వచ్చాక 10 లెక్క పెట్టడం, ఇంకా ఉండగలిగితే 10 నుంచి ఇంకొక 10 లెక్క పెట్టడం అనేది చాలా మంచిది, మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు పశ్చిమోత్తనాసనాన్ని ఎలా చేద్దాం? ఇది దండాసన స్థితి, ఇక్కడి నుంచి చేయాలి. పశ్చిమోత్తనాసనం 1 చేతులు 2 పైకి స్ట్రైట్గా పైన ఆకాశాన్ని చూస్తూ చూపు ముందుకి, చెవులు కాంచి చేతులు పైకి లాగి ఉండాలి. 2 సమాంతరంగా వస్తూ అరచేతులు భూమిని చూస్తూ ఉండాలి. మన చూపు మటుకు ముందే ఉండాలి. 3 ముందుకి వంగి కాళ్ళని పట్టుకోవాలి. ఈ కాళ్ళని పట్టుకుండే క్రియలో ఈ పరిణామంలో మోకాళ్ళు పైకి ఇలా లేవకూడదు. మోకాళ్ళు మటుకు స్టిఫ్గానే ఉండాలి. మీకు చేత కాకపోతే ఇంతవరకే వస్తుంది,
కొందరికి ఇంతవరకే వస్తుంది. ఎంతో కానీ మోకాలు మటుకు ఎత్తకుండా ఈ కాళ్ళని పట్టుకోవాలి. పట్టుకొని ఇది 3, 4 అన్నప్పుడు నుదుటిని మోకాలు కాంచి మోచేతుల్ని నేలకి అంచేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో ఇంతవరకు వస్తే ఇంతవరకే మోకాళ్ళ దాకా వెళ్తే ఆ మోకాళ్ళ దాకా వెళ్ళాలి, కానీ కాళ్ళను మటుకు పైకి ఇలా లేపకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, బలవంతాన చేయొద్దు. 4 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 5 6 7 8 సుఖదండాసనం. ఈ ఆసనం కూడాను 3 పర్యాయములు చేస్తే మంచి ఉపయోగము ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.